ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పాలనాధికారిగా వ్యవహరించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్పై ఉంటుంది. దానిని నిర్వర్తిస్తూనే వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్. విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా వంటి రంగాల్లో తనదైన మార్కు చూపిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నో హెల్మెట్ నో ఎంట్రీ, లెస్ పేపర్ లెస్ ప్లాస్టిక్ విధానాన్ని అమలు పరుస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేనా, క్షేత్రస్థాయిలో పర్యటనలు, తనిఖీలు నిర్వహిస్తూ మెదక్లో అనేక మార్పులకు చిగురులు తొడిగారు. సాధారణంగా జిల్లా కలెక్టర్లను సామాన్య ప్రజలు గుర్తుపట్టడం అరుదు. ఎందుకంటే జిల్లా కలెక్టర్ సాధారణ ప్రజలు ఎదురుపడే సందర్భాలు చాలా తక్కువ. అందుకే కలెక్టర్ల గురించి జనాలకు పెద్దగా తెలియదు. కానీ మెదక్ జిల్లా కలెక్టర్ గురించి అక్కడ తెలియని వారు ఉండరు అంటే నమ్మండి. ఏడాది వ్యవధిలోనే తన కార్యక్రమాలతో ప్రజలకు సుపరిచితుడయ్యారు. అన్ని రంగాల్లో వినూత్న ప్రయత్నాలకు శ్రీకారం చుట్టి సత్ఫలితాలు సాధిస్తున్నారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన రాహుల్ రాజ్ విద్యాభ్యాసం అనంతరం తండ్రి కోరిక మేరకు టీసీఎస్ లో 3 ఏళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేశారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ఉద్యోగం వదిలేసి సివిల్స్ కి సన్నద్దమై రెండో ప్రయత్నంలో విజయం సాధించారు. మొదట ఆసిఫాబాద్, తర్వాత ఆదిలాబాద్ జిల్లాల్లో కలెక్టర్ గా పనిచేశారు. ప్రస్తుతం మెదక్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా వాసులకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే చురుగ్గా పనిచేయటం మొదలుపెట్టారు రాహుల్ రాజ్. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలి అనే ధ్యేయంలో ప్రభుత్వ ఆఫీసుల్లో నో హెల్మెట్ నో ఎంట్రీ అన్నారు. పర్యావరణాన్ని సంరక్షించడం కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో లెస్ పేపర్ లెస్ ప్లాస్టిక్ లెస్ ఎలక్ట్రిసిటీ విధానం అమలు పరిచారు. దీనివల్ల పేపర్లు, ప్లాస్టిక్ వినియోగం తగ్గించి ప్రకృతిని కాపాడవచ్చు అని చెబుతున్నారు. జస్ట్ హెల్మెట్ పెట్టుకున్నట్టయితే 80% ఆఫ్ ద డెత్స్ మనం 2 వీలర్స్ ని తప్పించవచ్చు. సో దానికి అనుగుణంగానే నో హెల్మెట్ నో ఎంట్రీ అనేసి మన కలెక్టరేట్ లో పెట్టడం జరిగింది. హెల్మెట్ లేని ఆఫీసర్స్ ఎవరిని కూడా ఆ ఎంప్లాయీస్ అలో చేయలేదు. దానికి అనుగుణంగా ఇప్పుడు అందరూ కూడా సుమారుగా అందరు హెల్మెట్స్ కొనుక్కొని అందరు కూడా హెల్మెట్స్ వాడుతూ ఉన్నారు. ఇప్పుడు పబ్లిక్ కూడా దానికి ఇంప్లిమెంట్ చేసినాం. హెల్మెట్ లేని పబ్లిక్ ని కూడా ఎవరిని కూడా లోపలికి అలో చేస్తున్నాం. ఇప్పుడు ఎంఆర్ఓ ఎంపీడీ ఆఫీసర్స్ అన్నిటికీ కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం మండల్ లెవెల్లో. సో దీనివల్ల ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. సో మనం లెస్ పేపర్ లెస్ ప్లాస్టిక్ లెస్ పవర్ అనేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చినాం. పేపర్ వాడకం మ్యాక్సిమం తగ్గించేసి ఓన్లీ ఇంపార్టెంట్ ఏమైనా అర్జెంట్ ఫైల్స్ తప్పితే వేరే ఏవి కూడా మనం పేపర్ మోడ్లో ఫైల్స్ పెడతలేము. అన్నీ కూడా ఈ ఆఫీస్ 100% చేసేయడం జరిగింది. సో ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ ఆఫీస్లో ఫైల్స్ పంపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మొత్తం కలెక్టరేట్లో కూడా ప్లాస్టిక్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ బాటిల్స్, బిస్లరీ బాటిల్స్, ఈ కిన్లే బాటిల్స్ ఇవన్నీ కూడా మొత్తం తీసేసినాం. సో అందరికీ కూడా వాళ్ళందరూ కూడా స్టీల్ బాటిల్స్ కానివ్వండి, గ్లాస్ బాటిల్స్ కానీ ఇవే తెచ్చుకోవాలని చెప్పి ఇప్పుడు అందరూ కూడా యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా పవర్ బిల్స్ కూడా తగ్గించాలనేసి డిపార్ట్మెంట్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ పెట్టి సో వాళ్ళకి పవర్ బిల్స్ తగ్గించడానికి పవర్ నోడల్ ఆఫీసర్ గా పెట్టడం జరిగింది. పాలనాపరమైన విధుల్లో భాగంగా విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ కలెక్టర్. సోమవారం మినహా మిగతా రోజుల్లో మండలాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీ చేస్తున్నారు. అధికారులెవ్వరూ కార్యాలయాలకు ఆలస్యంగా రాకుండా ఉద్యోగం పట్ల నిర్లక్ష్యం వహించకుండా చర్యలు తీసుకుంటున్నారు. మెయిన్ గా మనకు సంతృప్తిని ఇచ్చింది అనేసి చాలా మటుకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా మన కలెక్టరేట్ లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టడం వల్ల అందరూ కూడా టైంకి వస్తూ ఉన్నారు. అందరూ కూడా ఫీల్డ్కి వెళ్తా ఉన్నారు. అందరూ కూడా పబ్లిక్ సర్వీస్ డెలివరీ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. అంటే నాకు కలెక్టర్ గా మెయిన్ గా రావాలని మెయిన్ ఇదేంటంటే ఎవరైతే డబ్బులు ఉంటాయో, ఎవరైతే బలవంతులు ఉంటారో వాళ్ళ పనులు ఎట్లనైనా చేసుకుంటారు. బట్ ఎవరైతే డబ్బులు లేని నిరుపేదలు ఉంటారో, ఎవరైతే బలహీనులు ఉంటారో వాళ్ళకే ప్రభుత్వం అండగా ఉండాల్సి
ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అంటే ప్రభుత్వం తరఫున ప్రభుత్వ అధికారులు అండగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక జిల్లా కలెక్టర్ సో వాళ్ళందరి సమస్యలు విని వాళ్ళందరూ కూడా పరిష్కారం చూపెట్టినట్టయితే, వాళ్ళకి అండగా ఉన్నట్టయితే ఆ పబ్లిక్ సర్వీస్ డెలివరీ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. వాళ్ళకి ఎవరో ఒకళ్ళు మనకి అండగా ఉన్నారనేసి కూడా వాళ్ళకి ఒక ధైర్యం అనేది వస్తుంది. సో అదే నాకు స్ఫూర్తినిచ్చింది. మెదక్ జిల్లాలో కూడా విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం ఇవన్నీ రంగాల మీద కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమేమైతే పథకాలు టేకప్ చేసిందో అవన్నీ కూడా ఇక్కడ 100% ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని స్టెప్స్ మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. నో హెల్మెట్ నో ఎంట్రీ అని చెప్పేసి అన్ని ఆఫీసులలో పెట్టడం, హెల్మెట్ వాడితే ఫైన్లు పడితే అన్న భయం కాదు, దానివల్ల మీ ఆరోగ్యాలు మీరు బాగుంటారు, ప్రమాదాలకు గురి కాకుండా ఉంటారని చెప్పేసి మంచి మంచి విషయాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో సడన్గా రాత్రిల పూట వెళ్ళి తనిఖీలు చేయడము, విద్యార్థి గృహాలలో తనిఖీలు చేయడము ఇలాంటివి చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో గ్రౌండ్ బేస్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టారు కలెక్టర్. అందులో భాగంగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. అంతేకాక భోజనం మెను, ఇతర సదుపాయాలపై ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టి అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాల హాస్టల్లో నిద్ర కూడా చేశారు. స్కూళ్లు, స్టూడెంట్స్ పై ప్రేమతో ఓ పాటను సైతం రాసి ప్రముఖులచే ఆవిష్కరింపచేశారు. మనము అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ టేకప్ చేయడం జరిగింది. అదే కాకుండా మనం ఇన్నోవేటివ్ మెథడ్గా మన జిల్లాలో గ్రౌండ్ బేస్డ్ లెర్నింగ్ అనేసి ఒకటి హై స్కూల్స్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే గ్రౌండ్కే తీసుకుపోయి పిల్లలని, సో వాళ్ళు ఫ్యూచర్లో ఇంజనీర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి అయితే వాళ్ళు ఫ్యూచర్లో ఏ విధంగా సమాజానికి సేవ చేస్తారో అది వాళ్ళ గ్రౌండ్లో తీసుకెళ్ళి చూపెట్టడం ద్వారా కాన్సెప్ట్స్ నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్గా ఏఐ బేస్డ్ టెక్నాలజీతో కూడా మన ప్రైమరీ స్కూల్స్ పిల్లలకు కూడా FLN లెర్నింగ్ వాళ్ళ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలనేసి మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకున్న ఇది మన పైలట్ ప్రాజెక్ట్ కింద మన జిల్లాకు సెలెక్ట్ కావడం. సో అది కూడా సక్సెస్ఫుల్గా ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. టీచింగ్ కొద్దిగా ఇంట్రెస్ట్ నాకు, సో అందుకని అది వాళ్ళకి టీచింగ్ చేసి టీచర్స్ కూడా నేను ఎప్పుడు చెప్తానంటే అందరికీ నాలెడ్జ్ ఉంటుంది, అంటే మంచి క్వాలిఫైడ్ టీచర్సే మన గవర్నమెంట్లో ఉన్నారు. బట్ ఎప్పుడు గొప్ప టీచర్ అవుతారంటే మనం చెప్పినది పిల్లలకు అర్థమైతేనే ఆయన ఒక గొప్ప టీచర్ అనిపించుకుంటాడు. ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా కానీ చెప్పినది అర్థం కాకపోతే అది మనకి ఏం కూడా ఉపయోగం కాదు. జిల్లా పాలనాధికారిగా సంక్షేమ పథకాలు అందని వారు ఎంపీడీఓ లేదా కలెక్టరేట్ ను సంప్రదించాలని కోరుతున్నారు రాహుల్ రాజ్. ప్రజా రవాణాపై అవగాహన కల్పించడంతో పాటు మహాలక్ష్మి పథకం సరిగ్గా అమలయ్యేలా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అంతేకాదు కలెక్టర్ దంపతులిద్దరూ ఇటీవల మెదక్ నుంచి రామాయంపేటకు సైకిల్పై వెళ్లి అక్కడి బస్టాండ్ సౌకర్యాలు పరిశీలించారు. వ్యవసాయం మీద మక్కువతో వర్షాకాలంలో కుటుంబ సభ్యులతో కలిసి వరి నాట్లు వేసి రైతన్నల బాగోగులు తెలుసుకున్నారు. 100% అమలవుతున్న పథకం అది. సో మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. బట్ ఒకవేళ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మరి ప్రభుత్వం తరఫున ఏమైనా చర్యలు తీసుకోవచ్చు అనేసి ఫీడ్బ్యాక్ తీసుకోమనేసి కూడా హానరబుల్ సీఎం గారు ఇంతకుముందు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. మరి దాని ప్రకారంగానే ఈ ట్రావెలింగ్ చేసే వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ప్రభుత్వానికి నివేదించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్ అనేసి ఒక టార్గెట్ ఇచ్చినాం. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్కి అంటే 2025-26కి ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్కి వాళ్ళకి ఏదైతే అచీవ్మెంట్ ఉందో అగ్రికల్చర్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్స్కి ఒక టార్గెట్ ఇచ్చినాం. సో ఆ టార్గెట్ అనుగుణంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో సో అది ఒక అట్లీస్ట్ 10 to 15% ఇంప్రూవ్మెంట్ ఉండే విధంగా అన్ని శాఖలను కూడా సమన్వయం చేసుకొని ఆ టార్గెట్ ప్రకారంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. జిల్లాలో ఎక్కడ క్షేత్రస్థాయి పర్యటన చేసినా కానీ తనే స్వయంగా వెళ్ళి విద్యార్థుల్లో కానీ రోగులతో కానీ మంచి వాళ్ళ సమస్యలు అవన్నీ తెలుసుకోవడం అందరికి చాలా మంచి అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎట్లాంటి పనుకున్నా తనే వెళ్ళి తీసుకోవడం వల్ల మంచిగా ఉంది. థ్యాంక్ యూ కలెక్టర్ సాబ్. ఆసిఫాబాద్ కలెక్టర్ గా చేసిన సమయంలోనూ అద్భుత కార్యక్రమాలు చేపట్టారు కలెక్టర్. ఓ మహిళ 4వ బిడ్డకు జన్మనిచ్చి అధిక రక్తస్రావంతో మృతి చెందడం గమనించారు. విషయంపై ఆరా తీయగా ఇలాంటి మరణాలు చాలానే జరిగాయని తెలుసుకున్నారు. ఇందుకు పోషకాహార లోపమే కారణమని గ్రహించి చిరుధాన్యాల సాగుతో పాటు పోషణ్ అభియాన్ కింద మహిళలు, పిల్లల సంరక్షణపై
ప్రత్యేక దృష్టి సారించారు. ఫలితంగా 2022లో పీఎం మోదీ చేతుల మీదుగా ప్రధానమంత్రి అవార్డు అందుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు కూడా 1 year కంటే ఎక్కువ కలెక్టర్గా అక్కడ చేయడం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాకి ఒక 2 years కంటే ఎక్కువ అక్కడ కలెక్టర్గా చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ ఆసిఫాబాద్ కలెక్టర్గా చాలా సంతృప్తికరమైన టెన్యూర్ అది. సో అక్కడ ఎస్పెషల్లీ ఆదివాసీ కుటుంబాలు చాలా ఎక్కువ ఉంటాయి, ఆదివాసీ పాపులేషన్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా అక్కడ ఎక్కువ మనం చూసినట్టయితే మెటర్నల్ మోర్టాలిటీ అనేది చాలా ఎక్కువ ఉండే, అంటే మాతృ మరణాలు చాలా ఎక్కువ ఉండే. సుమారుగా యావరేజ్గా 20 deaths per year అక్కడ జరుగుతూ ఉండే. ఇయర్లీ 20 deaths జరిగే ఆసిఫాబాద్ జిల్లాని 3 deaths కి తీసుకొని రావడం జరిగింది. ఆ 3 కూడా అన్అవాయిడబుల్ డెత్స్. ఇతర అంగన్వాడీస్ అవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల మరి అక్కడ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రధానమంత్రి పిఎం అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు రావడం జరిగింది. ఈ కృషికి గాను ఎన్సీజీసీ ఆధ్వర్యంలో సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండియన్ ఓషియన్ రీజియన్ కు సంబంధించిన సివిల్ సర్వెంట్స్ కి అవగాహన కల్పించేందుకు కేంద్రం నిర్వహించే కార్యక్రమాలకు 2024, 2025 సంవత్సరాలకు వరుసగా ఆహ్వానాలు అందుకున్నారు రాహుల్ రాజ్. స్థానిక పాలనలో సామర్థ్యాల పెంపు అనే అంశంపై ఉపన్యాసాలు ఇచ్చి వచ్చారు. మెదక్ జిల్లాలో అమలవుతున్న అంశాల గురించి సివిల్ సర్వెంట్స్ కి వివరించారు. ఐఏఎస్ అకాడమీని మసూరి దేహ్రాదూన్లో ఉంటుంది. సో అక్కడ నేను ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకున్నానో లాస్ట్ ఇయర్ కొత్త బ్యాచ్కి, కొత్త ఐఏఎస్ ఆఫీసర్స్కి వాళ్ళందరికీ కూడా అక్కడికి వెళ్ళేసి ఆ ఫౌండేషన్ కోర్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ నా అనుభవాలు యాజ్ ఏ కలెక్టర్, ఇంతకుముందు ఆసిఫాబాద్ కలెక్టర్గా పనిచేసినప్పుడు పిఎం అవార్డు వచ్చింది. సో గుడ్ గవర్నెన్స్ మీద వాళ్ళకి ఒక గెస్ట్ లెక్చర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్ సివిల్ సర్వెంట్స్కి కూడా ఒక గెస్ట్ లెక్చర్ ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఆహ్వానం వస్తే అక్కడ కూడా మన అనుభవాలంతా కూడా ఢిల్లీలో పంచుకోవడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, సో సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి సంబంధించిన థాయిలాండ్, వియట్నాం, సో ఇండోనేషియా, ఇటువంటి కంట్రీస్ అన్ని సివిల్ సర్వెంట్స్ కూడా మసూరికి వస్తే మరి అక్కడ వాళ్ళకు కూడా ఒక గెస్ట్ లెక్చర్ ఇవ్వడం జరిగింది. ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టునుంటావా నాగన్న అంటే అన్ని గట్లు నావే, వాటిని చదును చేసే బాధ్యత జిల్లా పాలనాధికారిగా తనపై ఉందంటున్నారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని, పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థంగా అందించేందుకు కృషి చేస్తానని చెబుతున్నారు. ఈ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎక్కడ క్షేత్రస్థాయి పర్యటన చేసినా ఆ క్షేత్రస్థాయి పర్యటనలో ఖచ్చితంగా విద్య, వైద్యం వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే వాటిని తనిఖీ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా నిరుపేదలకు సేవ చేయడం అనేటువంటి తన లక్ష్యం అని చెప్పడం జరుగుతుంది. విద్య, వైద్యం ప్రజలకు అందాలనే ఉద్దేశం కొద్దీ పనిచేయడం అనేటువంటి జరుగుతుందని చెప్తున్నాడు. శేఖర్, మెదక్ నుండి.